హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని అతిపెద్ద తిరుమల దేవస్థానంగా ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని పిలుస్తారు. మార్చి 6, 2024లో ఈ టెంపుల్ ఓపెన్ చేశారు. హైదరాబాద్ టు వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి ఉంది. యాదగిరి టెంపుల్కి 20 కిలోమీటర్ల కంటే ముందే ఈ టెంపుల్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే కార్ పార్కింగ్ సపరేట్గా ఉంది. కార్ పార్కింగ్కి సపరేట్గా మాకు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. టెంపుల్ లోనికి వెళ్లే ముందు స్వామివారి పాదాలు కనిపిస్తాయి. స్వామివారి పాదాలు దర్శించుకున్నాక భక్తులు లోపలికి వెళ్తారు. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకరాల్లో నిర్మించబడి ఉందంట. మల్లెపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టిందట. టెంపుల్కి వెళ్లే ముందు 108 స్టెప్స్ కనిపిస్తాయి. 108 స్టెప్స్తో పాటు దశావతారాలకు సంబంధించిన మండపాలు కనిపిస్తాయి. రామావతారం, మత్స్యావతారం, మీరు చూడొచ్చు. శ్రీ మత్స్యావతారం, కూర్మ అవతారం, బలరామ అవతారం, ఈ విధంగా చాలా అవతారాలు కనిపిస్తాయి. మీరు టెంపుల్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు. మీరు టెంపుల్కి వెళ్ళే ముందు స్వామివారిని అవతారాలని దర్శించుకొని వెళ్ళండి. ఈ దశావతారాలని పాలరాతితో చాలా అద్భుతంగా నిర్మించారు. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ పాద ప్రక్షాళన అని బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ అందరు కాలు కడుక్కొని లోపలికి వెళ్తారు. ఇప్పుడు మీకు కనిపించేది ఈస్ట్ గోపురం అండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. టెంపుల్కి రైట్ సైడ్లో కనిపించేది హనుమాన్ మండపం. స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది. ఈ శిల్పం బ్యాక్ సైడ్ కూడా గరుడుని దర్శించుకోవచ్చు. ఈరోజు శనివారం కావున చాలామంది భక్తులు ఈరోజు వచ్చారు. అదేవిధంగా ఈ ఆలయంలో కోనేరు కూడా ఉంది. కోనేరు దగ్గరికి వెళ్దాం. కోనేరుకు 4 కార్నర్లో 4 చిన్న మండపాలు కనిపిస్తాయి. అవి 4 వేదాలకు సంబంధించిందట. మీరు చూడొచ్చు. జలనారాయణ స్వామి ఈ విగ్రహం ప్రపంచంలో 2వ జలనారాయణ స్వామి విగ్రహం అని పిలుస్తారు. మొదటిది నేపాల్లో ఉంది. హనుమాన్ మండపం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ హనుమాన్ మండపం హైట్ 120 ఫీట్ దాకా ఉంటుందట. ఈ గుడి వాల్ పైన కొంతమంది గోవిందనామాలు చెక్కుతున్నారు. ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు చాలామంది. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్తారు, గుడి లోపలికి. గరుడ మండపానికి మీరు బయట వైపు చూశారు, బయట వైపు చూస్తున్నారు. ఇప్పుడు లోపల వైపు కూడా చూశారు కదా. మనం స్టార్టింగ్లో గరుడ మండపం గురించి మాట్లాడుకున్నాం. 2 వైపులా స్వామివారు కనిపిస్తారు, గరుడ స్వామి. ఇప్పుడు మీరు చూస్తున్నది బయటికి వెళ్ళే దారండి. మేము ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. గుడికి లెఫ్ట్ సైడ్లో మీకు రథం కనిపిస్తుంది. ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో కళ్యాణ మండపం కనిపిస్తుంది. దాని వెనకాలనే అన్నప్రసాదాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ గుడి నైట్ టైం చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము కుదరక మార్నింగ్ వెళ్ళాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.